హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి రేపే చివరి తేదీ కాబట్టి అభ్యర్థులు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనటువంటి వారుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వేలో టెక్నీషియన్లు దేశవ్యాప్తంగా 6,557 ఖాళీలు, ఐటీఐ డిప్లొమా డిగ్రీతో అవకాశాలు. రైల్వే కొలువులకు మరో అవకాశం ఎదురు చూస్తోంది. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 6,557 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ డిప్లొమా, బీఎస్సీ, బీటెక్ తో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో ప్రతిభతో నియామకాలు ఉంటాయి. ఉద్యోగంలో చేరిన వారు ఆకర్షణీయ వేతనంతో పాటు సుస్థిర కెరియర్ ను సొంతం చేసుకోవచ్చు. గత 2 ఏళ్ల నుంచి రైల్వేలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువడుతున్నాయి. అందువల్ల వీటిని లక్ష్యంగా చేసుకున్న వారు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది. నియామకాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీల వారీగా ఉంటాయి. పరీక్ష మాత్రం అందరికీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఏదో ఒక ఆర్ఆర్బీలోని ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాలి. అందులోని జోన్ల వారి ప్రాధాన్యం ఎంచుకోవాలి. పరీక్ష కోసం తెలుగు మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. గ్రేడ్ 1, గ్రేడ్ 3 విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హతలు ఉన్నవారు 2 పోస్టులకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ చూసినట్టయితే ఈ ఖాళీలు మొత్తం 323 ఖాళీలు ఉన్నాయి. వీటికి అర్హత ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ లో బీఎస్సీ, డిప్లొమా, బీఈ, బీటెక్ పూర్తి చేయాలి. వయసు జూలై 1, 2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. వేతనం గ్రేడ్ 1 టెక్నీషియన్లకు లెవెల్ 5 29,200 బేసిక్ వేతనం చెల్లిస్తారు. డిఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్ లతో వీరికి సుమారు 60,000 వరకు జీతం మొదటి నెల నుంచి అందుకోవచ్చు. పరీక్ష కంప్యూటర్ బేస్డ్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నాంశాలు జనరల్ అవేర్నెస్ 10, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15, కంప్యూటర్ అప్లికేషన్ బేసిక్స్ 20, మ్యాథమెటిక్స్ 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 35 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ఇక పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 చూస్తే మొత్తం 6,237 ఖాళీలు ఉన్నాయి. అర్హత 10వ తరగతి తర్వాత సంబంధిత ట్రేడ్ విభాగాల్లో ఐటీఐ లేదా అప్రెంటిస్షిప్ పూర్తి చేయాలి. వయసు జూలై 1, 2026 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. వేతనం గ్రేడ్ 3 టెక్నీషియన్లకు లెవెల్ 2 19,900 మూల వేతనం ఉంటుంది. డిఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్ లతో వీరు సుమారు నెలకు 40,000 వరకు అందుకోవచ్చు. ఇక అనుభవం, అంతర్గత పరీక్షలతో గ్రేడ్ 2, గ్రేడ్ 1 టెక్నీషియన్లుగా పదోన్నతులు కూడా పొందవచ్చు. పరీక్ష ఆన్లైన్ లో 100 మార్కులకు నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నాంశాలు మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ 40, జనరల్ అవేర్నెస్ 10 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ఇక గ్రేడ్ 1, గ్రేడ్ 3 2 పరీక్షల్లోనూ ప్రతి తప్పు సమాధానానికి 1/3 వరకు మార్కులు తగ్గిస్తారు. అంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 3 పరీక్షల్లో అర్హత సాధించడానికి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ, ఎన్సీఎల్, ఇక ఎస్సీ 30, ఎస్టీ 25 మార్కులు పొందాలి. ఇందులో మెరిట్ లో ఉన్న వారి ధ్రువపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగానికి తీసుకుంటారు. 2 పోస్టులకు ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగుల కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్ల గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ఇక పరీక్షకు సంబంధించి మరి గ్రేడ్ 3 సన్నద్ధత ఎలా అనేది ఒకసారి చూస్తే నోటిఫికేషన్ లో సిలబస్ వివరాలు ఉన్నాయి. వాటిని గమనించాలి. అందులోని అంశాలే శ్రద్ధగా చదివితే సరిపోతుంది. విభాగాల వారి ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత ప్రారంభించాలి. చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలి. వీలైనన్ని మోడల్ ప్రశ్నలు సాధన చేయాలి. అన్ని అంశాలు చదవడం పూర్తయిన తర్వాత గత ప్రశ్నాపత్రాలు పరిశీలించాలి. పరీక్షా కోణంలో ఆలోచించి ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుని వాటిని మరోసారి బాగా చదివి మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అధ్యయనం పూర్తయిన తర్వాత మాక్ టెస్టులు రాసి ఫలితాలు విశ్లేషించుకోవాలి. తప్పులు చేస్తున్న అంశాలు మళ్ళీ శ్రద్ధగా చదవాలి. ముందు పరీక్షలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా పరీక్షల వారీగా స్కోర్లో మెరుగుదల ఉండేలా సాధన చేయాలి. రుణాత్మక మార్కులు అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నందున తెలియనివి వదిలేయాలి.
ప్రతి ప్రశ్నకు గరిష్టంగా 54 సెకండ్లు ఉంటుంది. అందువల్ల బాగా తెలిసిన ప్రశ్నలే ముందు పూర్తి చేయాలి. సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకునే వాటిని చివరిలోనే ప్రయత్నించాలి. సన్నద్ధత కోసం ఏ పుస్తకాలు తీసుకున్నప్పటికీ పరీక్షల్లో పేర్కొన్న అంశాలకే పరిమితమై వాటినే బాగా సాధన చేయాలి. మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం సరిపోతుంది. ఈ విభాగంలో త్రికోణమితి అంటే ట్రిగ్నామెట్రీ, ఆల్జీబ్రా తదితర అంశాల కోసం 10వ తరగతి గణిత పుస్తకాన్ని బాగా చదివి వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగానికి ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ పుస్తకం లేదా మరొకటి ఏదైనా తీసుకోవచ్చు. జనరల్ సైన్స్ పై అధిక దృష్టి సారించాలి. 100 మార్కుల పరీక్షలో ఈ విభాగానికి 40 మార్కులు కేటాయించారు. విజయాన్ని నిర్ణయించడంలో ఇవే కీలకం. 8, 9, 10 తరగతుల భౌతిక రసాయన జీవశాస్త్రాల పుస్తకాలు క్షుణ్ణంగా చదవాలి. పాఠ్యాంశాల చివరిలో ఉన్న ముఖ్యాంశాలన్నీ ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. అలాగే ఈ విభాగాల్లో ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్ పాత మోడల్ పేపర్లు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. జనరల్ అవేర్నెస్ కోసం పత్రికలు చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలి. సిలబస్ లో పేర్కొన్న అంశాలకు చెందిన తాజా వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విధంగా మరి గ్రేడ్ 1, గ్రేడ్ 2 టెక్నీషియన్ పోస్టులకు మరి మీరు సన్నద్ధం కావచ్చు. ఇక ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించిన వివరాలు మనం ఒకసారి చూస్తే జూలై 29 ఆన్లైన్ దరఖాస్తులు జూలై 29 వరకు స్వీకరిస్తారు. అంటే మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి అని అనుకుంటే దరఖాస్తు ఫీజు గ్రేడ్ 1, గ్రేడ్ 3 దేనికైనా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్జెండర్, ఈబీసీలకు 250 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. పరీక్షకు హాజరైతే బ్యాంక్ ఛార్జీలు మినహాయించి మిగిలిన ఫీజు ఇచ్చేస్తారు, అంటే రివర్స్. ఇతర వర్గాల వారికి ఫీజు 500 ఉంటుంది. పరీక్ష రాస్తే 100 ప్లస్ బ్యాంక్ ఛార్జీలు మినహాయించి మిగిలినవి అకౌంట్ లో వేస్తారు. కాబట్టి మరి ఫీజు అనేది ఇంత ఎక్కువ అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి పరీక్ష రాస్తే దీనికి సంబంధించిన ఫీజును కూడా రీఫండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు వెబ్సైట్ www.rrbapply.gov.in/auth/landing అనే ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మరి ఆర్ఆర్బి గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 కి సంబంధించి రైల్వేలో టెక్నీషియన్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, ఇక మిగిలింది కేవలం ఒక్కరోజు మాత్రమే. ఒకవేళ మీరు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఇటువంటి డిగ్రీలు కలిగి ఉన్నట్టయితే వెంటనే మీరు మరి రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 6557 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇది ఆర్ఆర్బి లో టెక్నీషియన్స్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.